స్టార్ డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ బయట రాత్రి మిగిలిన చర్చి బయట పక్కన వేసేలేక పిల్లల చేత అన్ని పనులు చేపిస్తా ఉన్నారు. డైరెక్షన్ ఆఫ్ ది ఇయర్ చర్చి కాడ మొత్తం క్లీన్ చేపిస్తా ఉన్నారు గాయస్. చర్చి కాడ గతి 10 సంవత్సరాల నుంచి ఉన్న బోర్డుని తీయటానికైతే ఇప్పుడు మా వాళ్ళు ప్లానింగ్ చేసి తీస్తా ఉన్నారు దాన్ని. ఇప్పుడు దాకా మా చేత దాన్ని దవ్వుపిచ్చారు. బోర్ తీయటానికైతే ఈ తాత అయితే తాడు గట్టి లాగుతా ఉన్నాడు. తాడు పట్టుకొని లాగుతా ఉన్నారు గాయస్. బోర్ని అయితే గత 10 సంవత్సరాల నుంచి ఆ బోరు భూములు ఇప్పుడు తీస్తున్నారు మా చర్చి కాడ. సాధించారు. కర్రగా మాపు చేస్తుంది ఎందుకు రా ఇది బోరు నీళ్ళు వచ్చేది. అంత పొడుగు రాడ్డు. పైప్ మీద ఇది కూడా పెట్టాడా ఇప్పుడు అది కానీ టాప్ రైస్. ఇప్పుడైతే ఈ బోర్ అయితే రాలేదు. మనం ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారో దీనికి. అవుట్ రోడ్ ఇప్పుడు దాకా ఇది రాలేదు. వీళ్ళు రోడ్లు తెచ్చారు. దీంతో ఏం చేస్తారు చూద్దాం. ఇప్పుడు చూడండి ఆ బోర్ చూడండి. ఆ పై తీసేస్తే మిషన్ తెచ్చి కట్ చేయాలి గాయస్. అది కట్ చేస్తే ఇంకా మేము రాడ్ నామే లేపాలి. ఇది ఇందాక దాకా ఈడైతే తిప్పాము. ఇది మాత్రం రావట్లేదు. ఎంత తిప్పినా ట్రై చేసినా. చూడండి ఎంతమంది వాళ్ళందరూ చర్చి కాడ క్రిస్మస్ వస్తుందని అందరూ పని చేస్తున్నారు గైస్. మన యూత్ మొత్తం మాచవరం యూత్. ఈ అబ్బాయి అయితే ఇందాకే హైదరాబాద్ నుంచి వచ్చాడు. పాపం ఈడు ఇంటికాడ ఉన్నా కూడా ఉండని లేదు గైస్. ఇదిగో పైన ఉన్నారు అందరూ పిల్ల జల్ల మొత్తం వచ్చి క్రిస్మస్ కాబట్టి అందరూ పని చేస్తున్నారు. ఇతను మాత్రం రేర్ పీస్. ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు గైస్. ఈడు గత 10 సంవత్సరాల నుంచి ఉంది ఈ బోరు గైస్. వీళ్ళు మాత్రం ప్లానింగ్ మర్చిది ఏంటి రాడ్లు తెచ్చి దీనికి తీయటానికి ట్రై చేస్తున్నారు. అది మాత్రం జార కొట్టుకుంటా ఉంది. మళ్ళీ అయితే బోర్ని అయితే దింపేశారు గాయస్. అది ఒక మిషన్ తెచ్చారు. ఆ మిషన్తో కోస్తారంట. ఈ దాకా రించులతో తయారు చేశారు. దానివల్ల అయితే కాలేదు. మళ్ళీ అయితే బోర్ని దింపేశారు. దింపుతున్నారు వీళ్ళు. అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది గత 2 గంటల నుంచి దాని మీద ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పైపు కట్టున్నాం కదా, దాని గోసి పైపు నీకు పైకి వచ్చేది ఇదిగోని వచ్చేది. అప్పుడు తాడు కావాలా? తాడు కడితే కొన్ని రాడ్లు కోసినాక బోర్ల నుంచి అయితే నీళ్ళు వస్తా ఉంది సన్నదారు. మొత్తానికైతే వచ్చేసింది ఇది రాడ్డు. ఈ రాడ్డు తీసేసి వర్షం ఎక్కువైపోయింది. ఈ బోర్డు అసలు పూర్తిగా తీసేయటానికి వాళ్ళకి ఇచ్చినా పండు వచ్చేస్తా కదురుదురా తెలిసిన
రాళ్ళు ఉండే రాళ్ళు లేవాలి అన్నా నువ్వు అడ్డం లేకుండా వాళ్ళు పక్కనే నుంచి ఉంటావు వాళ్ళు ఎడ చేస్తారు అన్న అది బయట పైప్ అట్టే ఉంచుకో సో గైసిన దగ్గర దాకా మనం మోటార్ బయటికి తీసాం కదా ఇప్పుడు వాళ్ళు నీళ్ళు రావడానికి వాళ్ళు అయితే ఆ మోటార్ మొత్తానికి బాగు చేసి ఇప్పుడు దాంట్లో వేస్తే నీళ్ళు వస్తే రావో తెలియదు చేశారు. మోటార్లో నుంచి నీళ్లు కూడా వచ్చేసింది, బోర్లో నుంచి తీసారు మా వాళ్ళు. మొత్తానికైతే ఇవాళ వీడియో అయితే అయిపోయింది. వానలో బాగా చేపించారు.